ఆయన ఓ స్టార్ హీరో. కాలు కదిపితే సకల భోగాలు, చేయి ఊపితే విలాసాలు. కానీ ఓ కేసులో జైలుకు వెళ్లిన తర్వాత కూడా అవే మర్యాదలు చేయించుకుంటున్నారు. జైలు అన్న ఫీలింగ్ లేకుండా వీఐపీ కుర్చీలో స్పెషల్ కాఫీలు, విదేశీ సిగరెట్లు, మిడ్ నైట్ వీడియో కాల్స్. ఇది ఆయన పరిస్థితి. జైలును సినిమా సెట్టింగ్ అనుకుంటూ గడిపేస్తున్నారు. ఇంతకీ ఎవరా నటుడు? జైల్లో ఆయనకు అందుతున్న సౌకర్యాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నాయి. 2 రోజుల్లో ఒక ఫోటో, వీడియో రావడంతో ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. ఆదివారం నాడు సాయంత్రం సమయంలో తాపీగా కప్పులో కాఫీ తాగుతూ, సిగరెట్ ను తాగుతూ రౌడీ షీటర్లతో మీటింగ్ లో పాల్గొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ ఫోటో వచ్చిన కొన్ని గంటల్లో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో దర్శన్ జైల్లో ఉన్నారా, లేకపోతే విల్లాలో ఉన్నారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు పేలిపోతున్నాయి. దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార్ సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. జైల్ బ్యారెక్ నుంచి బయటకొచ్చి స్నేహితులతో కూర్చుని కాఫీ, సిగరెట్ తాగుతున్న చిత్రం ఆదివారం బయటకొచ్చింది. రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ ఫోన్ లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్ ఫోన్ కు పంపించినట్లు సమాచారం. ఈ చిత్రం వైరల్ గా మారడం బెంగళూరు సిటీ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో నిందితుడు దర్శన్ కు రాచ మర్యాదలు లభిస్తున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. దర్శన్ కలిసి కూర్చుని కాఫీ తాగుతున్న వారిలో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగా కూడా ఉన్నారు. మరోవైపు హీరో దర్శన్ ఓ వ్యక్తికి వీడియో కాల్ చేశారు. ఇద్దరు ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ పలకరించుకుంటున్నారు. అనంతరం తిన్నావా అని అవతల వ్యక్తి అడగ్గా దర్శన్ నవ్వుతూ అయిపోయిందంటూ సమాధానం ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. కాసేపు ముచ్చటించుకున్న తర్వాత ఇద్దరు బాయ్ చెప్పుకున్నారు. 25 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్ మంచి వెలుతురున్న గదిలో కూర్చుని మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఆయన వెనకాల కిటికీ పరదాలున్నాయి. తాజాగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు కూడా వీడియో బయటకు రావడంతో జైలు అధికారుల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దర్శన్ కు జైల్లో ప్రత్యేక ఏర్పాట్ల ఆరోపణల నేపథ్యంలో పోలీసు విభాగం చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 7 పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. పోలీసులు జైలుకు వెళ్లి పరిశీలించారని, ప్రాథమిక విచారణలో 7 అధికారుల ప్రమేయం ఉందని గుర్తించి సస్పెండ్ చేసినట్లు హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఈ వ్యవహారంపై సీఎం సిద్ధరామయ్య సైతం ఫైర్ అయ్యారు. అవసరమైతే దర్శన్ ను వేరే జైలుకు మార్చాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.